వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే నైనార్ నాగేందర్కు త్రిష సమాధానం ఒక పెద్ద చెప్పు దెబ్బ అని చెప్పేసి నేను టైటిల్ పెట్టడం జరిగింది. ఈ అంశం మీదే ఈరోజు మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూసినట్లయితే త్రిషకు సంబంధించి ఎప్పుడు కూడా ఆవిడ ఏదో ఒక వివాదాల్లోకి లాగబడుతుంది. యాక్చువల్గా ఆవిడ ఎప్పుడు వివాదాల్లో ఉండాలని కోరుకోరు. ఇంత సుదీర్ఘ సినిమా కెరీర్ ఉంది ఆవిడకి. ఇంత సుదీర్ఘ కెరీర్లో ఒక వెటరన్ హీరోయిన్ అయినప్పటికీ ఇప్పటికీ ఆ స్థాయిలో ఆమెకి ఫాలోయింగ్ ఉంది. రీసెంట్గా మనం చూస్తే పిఎస్ మూవీతో మణిరత్నం డైరెక్షన్లో వచ్చిన మూవీ కానీ ఇలా ప్రతి ఏదైతే ఈ ఏజ్లో కూడా మళ్ళీ సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసినా ఆ స్థాయిలో హీరోయిన్గా నటించడం అందరి పక్కన ఆవిడకే సాధ్యమైంది. అంత ఆమె క్యారెక్టర్కి సంబంధించి కూడా ఎప్పుడు వివాదాల్లో ఇరుక్కున్న వ్యక్తి కాదు. ఒక హుందాతనాన్ని అయితే ఆమె మెయింటైన్ చేస్తూ ఉంటుంది. కానీ అలాంటి త్రిషాని బలవంతంగా ఏదో ఒకటి కమెంట్ చేయడం, ఏదో ఒకటి ఆమెని రాజకీయాల్లోకి లాగే ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది చాలాసార్లు. గతంలో మనం చూస్తే అన్నాడీఎంకేకి చెందిన ఎమ్మెల్యే రాజా అనే అతను కూడా త్రిషకు సంబంధించి కొన్ని కామెంట్స్ చేశాడు గతంలో. ఇలాగే చాలా సీరియస్ కామెంట్స్ చేస్తే ఆమె అభిమానులే కాదు, ఆమె కూడా దాన్ని చాలా సీరియస్ గా ఖండించే ప్రయత్నం చేసింది. యాక్చువల్ గా తమిళనాడు మనం పాలిటిక్స్ ని సినిమాలని వేరు చేసి చూడలేం. గతంలో మనం చూస్తే అన్నాదురై దగ్గర నుంచి జయలలిత దాకా కరుణానిధి దాకా, సో వీళ్ళంతా కూడా పాలిటిక్స్ ని సినిమాలని ఇన్బిల్ట్ ఉంటాయి అక్కడ. మనం వాటిని వేరు చేసి చూడలేం. అందుకే జయలలిత కూడా అంత అవమానం జరిగితే ఆమె దానికి ప్రతీకారం తీర్చుకునే ప్రయత్నం చేసింది. గతంలో ఆమె చీరలాగే ప్రయత్నం జరిగింది అసెంబ్లీ వేదికగా. కానీ దానికి అంతా ఆమె రెవెంజ్ తీర్చుకునే ప్రయత్నం చేసింది. అలా ఎప్పుడు కూడా సినిమాలకు సంబంధించి రాజకీయాలకు సంబంధించి తమిళనాట ఎప్పుడు ఏదో ఒక వివాదం తెర మీదకి వస్తానే ఉంటుంది. లైక్ విశాల్ కానీ, రీసెంట్ గా పార్టీ పెట్టిన విజయ్ కానీ, సేమ్ ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్ కూడా ఆల్రెడీ మూవీస్ లో ఎస్టాబ్లిష్ అయిన తర్వాతే తన తండ్రి సీఎం అయ్యారు, ఆయన ఇప్పుడు మంత్రి కావడం జరిగింది. సో ఓవరాల్ గా చూసినట్లయితే సినిమాలని రాజకీయాలని తమిళనాడు వేరు చేయలేం. కాకుండా మన దురదృష్టం ఏంటంటే అక్కడ దురదృష్టం ఏ హీరోయిన్స్ కు ఎలాంటి రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేని వాళ్ళని కూడా బలవంతంగా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు రాజకీయాల్లోకి. ఈ రోజు చూసినట్లయితే నైనార్ నాగేందర్ బీజేపీకి అక్కడ తమిళ శాఖ అధ్యక్షుడు, ఆయన రాష్ట్ర అధ్యక్షుడు. అంతకుముందు అక్కడ అన్నామలై ఉంటే ఆయన తీసేసి బీజేపీ అధిష్టానం నైనార్ నాగేందర్కి ఆ పదవి కట్టబెట్టింది. నైనార్ నాగేందర్కి బాధ్యతలు అప్పగించిన తర్వాత ఆయనకు సంబంధించి ఆయన పనితీరు విషయంలోనూ ఇంకో విషయంలోనూ అంత ఎఫిషియెంట్ గా ఆయనకు మార్క్స్ ఏం పడలేదు. కానీ ఇలాంటి వివాదాల్లో మాత్రం ఎప్పుడు ఉంటానే ఉంటారు. సో ఈ రోజు బీజేపీ అధిష్టానం చింతిస్తూ ఉండుండొచ్చు, ఇలాంటి వ్యక్తిని మనం అధ్యక్షుడిగా పెట్టుకున్నామా అని చెప్పేసి. టీవీకే విజయ్ కి సంబంధించి బీజేపీ ఇప్పటికీ ఆయన పార్టీని ఎస్టాబ్లిష్ చేసిన దగ్గర నుంచి కూడా బీజేపీ చాలా రకాలుగా ప్రయత్నం చేస్తుంది, ఎలాగైనా సరే విజయ్ని తమ వైపు తిప్పుకోవాలి అనేసి. కానీ విజయ్ అడుగులు మాత్రం అటు డిఎంకే వైపే వెళ్ళిపోతా ఉన్నాయి. అంటే ఆయన ఇస్తున్న ఇండికేషన్స్ కానీ అలా కనిపిస్తున్నాయి. ఒకవేళ ఆయనతో పోటీ చేయకుండా వెళ్తే అక్కడ ట్రయాంగిల్ ఫైట్ జరిగే అవకాశం ఉంటుంది, దట్టు ఓట్ల చీలికి జరిగే అవకాశం ఉంటుంది. రేపు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఆయన కింగ్ మేకర్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో అందుకే పార్టీలన్నీ కూడా ఈ రోజు విజయ్ వస్తానంటే రెడ్ కార్పెట్ వేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాయి. ఇక మొన్న మనం చూసినట్లయితే ఏదైతే విజయ్ ర్యాలీలో ఒక అపశృతి జరగడం కానీ, బహిరంగ సభలో 40 మందికి పైగా ప్రాణాలు కోల్పోవడం కానీ, ఈ ఎపిసోడ్ తర్వాత విజయ్ కొంచెం డల్ అయ్యారు. సో ఈ ఇష్యూ కేంద్రంగానే బీజేపీ దాని మీద సిబిఐ ఎంక్వైరీ కూడా నడుస్తుంది. ప్రజెంట్ ఆయన విచారణ కూడా హాజరయ్యారు. సో ఈ అంశం మీద విజయ్ని ఎలాగైనా తమ వైపు తిప్పుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తుందని చెప్పి ఆయన అభిమానులు కూడా ఆరోపణలు చేస్తా ఉన్నారు. ఈ రోజు క్వైట్ ఆపోజిట్ లైన్ అవుతుంది ఆయన ఎన్డీఏ వైపు వెళ్ళినట్లయితే. అందుకే ఈ రోజు ఇండియా కూటమి వైపే విజయ్ మొగ్గు చూపుతున్నారని ఒక చర్చ అయితే, విజయ్తో తాము పొత్తు కుదిరితే అవసరమైతే బీజేపీ నుంచి బయటికి రావాలని కూడా అన్నాడీఎంకే ప్రయత్నం చేస్తున్నారనేది మరొక చర్చ. సో కారణాలు ఏవైనప్పటికీ కూడా ఈ రోజు తమిళనాడు ఎన్నికలు త్వరలోనే రాబోతున్నాయి కాబట్టి విజయ్ ఈ రోజున అత్యంత కీలకంగా మారారు. నిజంగానే రేపటి ఎన్నికల్లో కూడా గేమ్ చేంజర్ కాబోతా ఉన్నారు పార్టీలన్నీ. అందుకే ఈ రోజు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యారు విజయ్ తమిళనాడు రాజకీయాల్లో. ఎందుకంటే ఆయనకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది, సపరేట్ ఓటర్లు ఉన్నారు ఆయనకంటూ కూడా. సో పూర్తి స్థాయిలో విజయ్ నిజంగానే ఒక తురుపు ముక్క అయ్యే అవకాశం ఉంటుంది రేపటి ఎన్నికల్లో. అందుకే పార్టీలన్నీ కూడా ఆయన మీద ఫోకస్ పెట్టాయి. అలాంటి సిచ్యువేషన్ లో రాజకీయ విమర్శల వరకు అయితే ఓకే, ఎవరైనా వాటిని వెల్కమ్ చేస్తారు. కానీ ఈ రోజు నైనార్ నాగేందర్ ఒక రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా ఉన్న ఒక వ్యక్తి ఆ హద్దులన్నీ కూడా చెరిపేశారు. చాలా దారుణంగా ఈ రోజు నైనార్ నాగేందర్ మాట్లాడడం జరిగింది. విజయ్ గురించి క్వశ్చన్ అడుగుతూ ఉంటే అటు విలేకరులు విజయ్ గురించి మాట్లాడే క్రమంలో, విజయ్ మీద విమర్శలు చేసే క్రమంలో త్రిష గురించి కూడా ఆయన విమర్శలు చేయడం జరిగింది. త్రిష ఇంట్లోంచి విజయ్ బయటికి రావాలి అని చెప్పేసి చాలా దారుణమైన కామెంట్స్ అవి. గతంలో కూడా విజయ్ త్రిష పెళ్లి చేసుకోబోతున్నారంటూ కూడా వార్తలు వచ్చిన క్రమంలో స్వయంగా విజయ్ దీన్ని ఖండించడం జరిగింది. త్రిష కూడా దీన్ని ఖండించే ప్రయత్నం చేశారు. చాలా సార్లు త్రిష ఇలాంటి కామెంట్స్ కు, ఇలాంటి ఏదైతే హ్యూమిలేషన్ కూడా గురైన సందర్భాలు ఉన్నాయి ఇంత సుదీర్ఘ సినీ కెరీర్ ఉన్నప్పటికీ కూడా. బట్ ఈ రోజు చూస్తే నైనార్ నాగేందర్ లాంటి ఒక వ్యక్తి ఈ రోజు విజయ్ని విమర్శించే క్రమంలో అన్యాయంగా త్రిషను కూడా దాంట్లోకి లాక్కొచ్చే ప్రయత్నం చేశారు. చేసిన తర్వాత ఈ రోజు దాని మీద ఇండస్ట్రీ పెద్దలు కానీ, సినిమా పెద్దలు కానీ ఎవరు స్పందించలా. ఈ రోజు ఈ అంశం మీద కూడా త్రిష సోలోగానే ఫైట్ చేసే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలోనే ఆవిడ తన లీగల్ టీం ద్వారా ఆయనకు ఒక నోటీస్ సర్వ్ చేసే ప్రయత్నం, అంతేకాదు స్పందించింది కూడా.
ఆ స్థాయిలో ఉన్న ఒక వ్యక్తి నా గురించి ఇలా స్పందించడం కరెక్ట్ కాదు, ఇదేనా మీరు రాజకీయాలకు సంబంధించి సమాజానికి నేర్పాల్సింది అని చెప్పేసి చాలా దారుణంగా చెడమడ కడిగి పారేసింది నయనార్ నాగేందర్. త్రిష ఆ నోటీస్ సర్వ్ చేసిన తర్వాత, ఏదైతే తన లీగల్ టీం నుంచి ఆ నోటీస్ బయటకు వచ్చిన తర్వాత, మీడియాకి రిలీజ్ చేసిన తర్వాత నయనార్ నాగేందర్ కూడా ఈ రోజు ముందుకు వచ్చి సారీ చెప్పారు. ఎందుకంటే బీజేపీ అధిష్టానం కూడా ఆయనకు చురకలు పెట్టినట్టుంది. సో తన క్షమాపణ చెప్తున్నట్టు ఆయన ఒక ప్రకటన కూడా రిలీజ్ చేయడం జరిగింది. మొత్తానికైతే ఇలా ఎలాగ పడితే అలాగా నోటికొచ్చినట్టుగా విజయ్ ప్రత్యర్థులు గనక, విజయ్ పడనంటే వాళ్ళు గిట్టని వాళ్ళు గనక కమెంట్ చేసినట్టు ఆ స్థాయిలో కమెంట్ చేయడం ఒక తప్పు అయితే, దానిలో త్రిషాని లాగడం ఒక తప్పు. రాజకీయంగా విజయ్తో విభేదాలు ఉంటేనో, విజయ్ తీసుకునే నిర్ణయాల మీద ఇతనికి ఆబ్లిగేషన్ ఉంటేనో దాన్ని ఏదైతే కౌంటర్ చేస్తే ప్రయత్నం చేయొచ్చు. కానీ ఈ రోజు తనకి ఎలాంటి సంబంధం లేని ఒక వ్యక్తిని త్రిషాన్ తీసుకొచ్చి విజయ్కి ముడిపెట్టే ప్రయత్నం చేయడం ఒక ఎత్తు అయితే, రూమర్లు వేరు, ఆ రూమర్లనే దాన్ని ఎండార్స్ చేసే విధంగా నయనార్ నాగేంద్రన్ మాట్లాడడం వేరు. ఇలాంటి వ్యక్తుల్ని రాష్ట్ర అధ్యక్షుడిగా పెట్టుకుని బీజేపీ ఏం మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేస్తుందనేది కదా ఇప్పుడు తమిళనాడు చర్చ. గతంలో కూడా మనం చూసాం, జయలలిత చనిపోయిన తర్వాత అటు శశికళను జైలుకు పంపింది బీజేపీ, అటు పన్నీర్ సెల్వంతోని అదే విధంగా పళనిస్వామితోని ప్రయోగం చేసింది. ఇన్ని రకాల ఎక్స్పెరిమెంట్స్ చేసినా కూడా బీజేపీ అక్కడ తమిళనాడు అధికారంలోకి రాలేకపోయింది. గేమ్స్ కారణంగానే బీజేపీ అక్కడ పూర్తి స్థాయిలో నలిఫై అయిపోతున్న పరిస్థితి. అన్నామలై ఇలాంటి వాళ్ళు ఉన్నారు, ఎంత కొంత బీజేపీ నిలబెడతారనుకున్నా ఈ రోజు ఆయన కూడా పక్కన పెట్టి నయనార్ నాగేందర్కి అపోస్ట్ ఇస్తే, ఆయన మాట్లాడుతున్న మాటలు ఒక అధ్యక్షుడి స్థాయిలో ఉన్న వ్యక్తి మాటలు కాదు ఈ రోజు నయనార్ నాగేందర్. అందుకే త్రిష ఈ రోజు ఎక్కడ బయటికి రాకుండానే తన లీగల్ టీమ్ తో ఆయనకు నిజంగా ఆమె స్పందించిన విధానం చూస్తే చెంపదెబ్బ అని సింపుల్ గా చెప్పలేం, ఒక చెప్పు దెబ్బలాగా నయనార్ నాగేందర్కి సమాధానం అది. అందుకే ఈ రోజు బీజేపీ కూడా ఆయన మీద సీరియస్ అయింది. అందుకే ఈ రోజు తన మాటల్ని ఆయన వెనక్కి తీసుకుంటూ సారీ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. నిజంగా ఎలిగేషన్ వచ్చినప్పుడు ఈ రోజు రాక్ సాలిడ్ గా త్రిష నిలబడిన తీరు మాత్రం ఈరోజు తమిళ సమాజం కానీ, అటు ఇండస్ట్రీ కానీ ఆవిడ తీరును కానీ, ఆవిడ ధైర్యాన్ని కానీ వెల్కమ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది.